వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, హ్మ్. కొంతమందిని గమనించండి, హ్మ్. కాళ్ళు ఊపుతూనే ఉంటారు, హ్మ్. మాట్లాడుతూ ఉంటారు, ఊపుతూ ఉంటారు. పోనీ సైలెంట్గా ఉన్నా కూడా ఊపుతారు. మరి కొంతమంది పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆటోమేటిక్గా ఊపేస్తూనే ఉంటారు. ఇలా ఊపకూడదు, మంచిది కాదు, దరిద్రం, మేనమామలకి దరిద్రం, ఇలాంటి మాటలు విన్నానమ్మా. అసలు ఇది అంటే మనకు తెలియకుండా జరిగిపోతుందా కాళ్ళు ఊపటం అనే ప్రక్రియ? అవునమ్మా. మనకు తెలియదు అది. తెలిసి సరదాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాగుంటుంది అని. సంతోషాన్ని నేను ఇలా ప్రకటించుకుంటున్నాను అని ఊపేవాళ్ళున్నా, చాలామంది తెలియకుండానే ఊపుతారు. ఎందుకు అంటే నెర్వస్ డిజార్డర్. నెర్వస్ డిజార్డర్ అంటే అది పెద్ద ఇప్పుడు వెంటనే వాళ్ళకి నరాల సంబంధిత వ్యాధి అని చెప్పలేం. కానీ తమ మనోభావాలని, భావోద్వేగాలని అదుపులో పెట్టుకోవడానికి చేసే ప్రక్రియ ఇది. కోపం వస్తే చెయ్యిలా బిగిస్తారు చూడండి. అట్లాగే ఏదైనా టెన్షన్ అంటే ఒత్తిడి ఏదైనా వచ్చినప్పుడు అలా కాళ్ళు ఊపడం అన్నది, కొంతమంది చేతులు కూడా ఊపుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం అన్నది కనపడేది ఎక్కడ అంటే ఈ నరాల సంబంధమైన, అంటే ఇది మానసికమైనటువంటి ఒత్తిడికి ఒకానొక ప్రకటన. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే. శక్తి ఏదైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి చెయ్యి అలా కదిపామనుకోండి, కొంత శక్తి ఉపయోగిస్తాం కదా. ఎక్కువసేపు కదిపితే చెయ్యి నొప్పి పెట్టిందమ్మా అంటాం. అంటే చేత్తో పని చేస్తే, ఒకే చేత్తో చేస్తే చెయ్యి నొప్పి పెట్టింది. కంప్యూటర్లో చేస్తారు, చేస్తే 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 వేడి నొప్పులు పెట్టాయి, ఇవి నొప్పి అంటే వాడినందువల్ల, అవును, ఉపయోగించినందువల్ల. ఇప్పుడు కాళ్ళు ఒకే చోట కూర్చున్న చోట అంత ఊపుతున్నాము అంటే కాళ్ళని ఉపయోగించామా? అంతే. అందువల్ల శక్తి అంతా వృధా అయిపోతూ ఉంటుంది. అది మానసికంగా ఉన్న ఒత్తిడిని, భావోద్వేగాన్ని అణుచుకోలేకపోవడానికి సంకేతం. అందువల్ల అట్లా చెయ్యొద్దు. కొంచెం నేను కాళ్ళు ఊపుతున్నాను అప్రయత్నంగా అని అనుకున్నటువంటి వాళ్ళు దాన్ని ఊపకుండా ఉన్నట్టయితే ఒక రకంగా మనస్సుని అదుపులో పెట్టుకున్నట్టు, శరీరంలో శక్తిని వృధా చేయకుండా. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అందుకని ఏం చెప్పారంటే, గమనించినట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు గమనించరు. నేను కాళ్ళు ఊపుతున్నట్టు నాకు తెలియదు, నాకున్న ఉద్వేగం నాకెటా తెలుస్తుంది? ఎదురుగా ఉన్న మీకు తెలుస్తుంది. అలా కాళ్ళు ఊపకు, దరిద్రం అని చెప్పాం. ఓహో దరిద్రం కదా అని అప్పుడు ఆపుతాం. నాకు దరిద్రం రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. నిజంగా దరిద్రమే కదా, శరీరంలో ఉన్న శక్తి దరిద్రం అయిపోతుంది. శక్తుల విషయంలో దరిద్రం అవుతున్నారు. అది నాకు దరిద్రం అంటే నేను పట్టించుకోను. అందుకని మేనమామలకి అనంగానే తల్లి వస్తుంది. అంటే ఎంత లింక్ చేశారు? అదే కదా, తన అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని ఏ సోదరైనా కోరుకుంటుంది. అసలు అత్తవారు బాగుండాలని కోరుకుంటుంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ పుట్టింటి ఆశ ఉంటుంది. ఇక్కడే హక్కు, అక్కడ ఆశ, రెండు తేడా ఉన్నాయి. అత్తవారింట్లో తాను పొందేవన్నీ అధికారపూర్వకంగా పొందుతుంది, పుట్టింటి నుంచి పొందేవన్నీ ఆశ. వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, ఇక్కడ అధికారంగా తీసుకోవాలి, ఇక్కడవన్నీ ఆ ఆశ ఉంటుంది. అయినా పుట్టింటి వారు క్షేమంగా ఉండాలని కూడా ఏ ఆడపిల్లైనా కోరుకోవడం సహజం. ఎందుకని తను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, తను ఇక్కడికి రావడానికి కారణమైంది, తనకంత ఆధారం అక్కడే కదా, మూలం అక్కడుంది. ఇక్కడ తీగ ఇక్కడ పాకింది కానీ తీగ మొదలు అక్కడి నుంచి బయలుదేరింది. అందువల్ల మేనమామలకి దరిద్రం అనగానే ఆ తల్లి వచ్చి బిడ్డని సరిచేస్తుందన్న ఉద్దేశంతో అట్లా చెప్తారు అని అనుకుంటాను నేను. ఉద్దేశం అదే అయి ఉంటుంది, ఇంకో కారణం ఏం కాదు. కానీ దరిద్రం మాత్రం దరిద్రమే. ఆ దరిద్రం ఏమిటి అంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కరిగిపోతుంది. ఇది కొనసాగిందనుకోండి, ఏదో ఒక రకమైనటువంటి మానసికమైన చిన్న బలహీనత తయారవడము, ఎక్కువైపోయి శారీరకంగా ఏదన్నా ఒక బలహీనత రావడము జరుగుతాయి. గనక అట్లా ఉండకుండా జాగ్రత్త పడడం కోసం చెప్పినటువంటి మాట. కొంతమంది పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఊపుతారు, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అది పడుకున్నప్పుడు మొత్తం కాలు కాదు కానీ పాదాలు ఊపుతూ ఉంటారు, ఇలా 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 ఊపుతూ ఉంటారు. అది డెఫిషియన్సీ. అవునా? దానికి ప్రోటీన్ డెఫిషియన్సీనా, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీనో ఉంటే ఊపుతారని చెప్పి వైద్యులు చెప్తారు. అందుకని వాళ్ళకి గనక ఆ మందులు ఇచ్చినట్టయితే, బి కాంప్లెక్స్ను కొంచెం ప్రోటీనస్ ఫుడ్ గనక ఇచ్చినట్టయితే, కొన్నాళ్ల పాటు వరుసగా ఇచ్చినట్టయితే అది ఊగడం తగ్గుతుందట. పడుకుని కూడా ఎంత గాఢంగా నిద్రపోతూ కూడా పాదం ఇలా ఇలా అంటూనే ఉంటారు. దానివల్ల ఈ దరిద్రం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మాట ఉంచి
ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టదు. ఉమ్, అవునా కదా? అవును. అలా ఆ మంచం కదులుతూనే ఉంటుంది, మంచం కిరికిరిలాడుతుంది. అది లేకపోతే కూడా ఎవరికైనా కొద్దిగా అలా అలవోకగా మెలకు వస్తే కదులుతున్న కాలు చూస్తే ఇరిటేషన్ ఉంటుంది. అలాగే మేలుకుని ఉన్నారనుకోండి, కుర్చీలు మోగుతూ ఉంటాయి, ఉమ్, బల్లలు కదులుతూ ఉంటాయి. అవును, డిస్టర్బెన్స్ గా అనిపించేస్తూ చాలా ఉంటుంది. అవతల వాళ్ళకి ఎంతో చికాకు కలుగుతుంది. అవునమ్మా. వీళ్ళకున్నటువంటి ఈ మనసును అదుపులో పెట్టుకోలేక దాన్ని అదుపులో పెట్టుకోవడానికి మార్గంగా ఈ కాలు ఊపడం అన్నది ఎంత మందికి చికాకు కలుగుతుందో చెప్పలేం. అందుకే దానికి ఏమన్నారు, మేనర్స్ కావనో మాట చెప్పేస్తారు. అంతే. అంటే 10 మందికి ఇబ్బంది కలిగించేది ఏదైనా కాదు కదమ్మా, ఆ, మర్యాద కాదు. ఆ రకంగా చెప్పడంలో ఉన్న ఉద్దేశం కూడా ఇదే. మొత్తానికి ఏదైనా కాళ్ళు ఇతరులకి ఇబ్బంది, వాళ్ళల్లో ఒక లోటు. ఆ, ఆ లోటుని ఏదో మేనమామలకి దరిద్రం అంటే ఆ తల్లి బాగా చెక్ చేస్తుందని, తల్లి సరి చేస్తుంది పిల్లల్ని అని చిన్నప్పటి సరిచేస్తుందనే నుంచి. ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఈయన ఇక్కడ కాళ్ళు ఊపితే అక్కడ ఆయనకి దరిద్రం వస్తుందా అంటే మరి ఏమన్నా కనెక్షన్ ఉందేమో ఎవరన్నా చెప్పాలి. నాకు తెలిసి మాత్రం ఇదే కారణమేమో అని తార్కికంగా ఆలోచిస్తే అనిపించినటువంటి మాట. నిద్దట్లో ఊపేది మాత్రం తప్పనిసరిగా డిజార్డర్. డెఫిషియన్సీ. దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మందులు గనక ఓన్లీ సప్లిమెంట్స్, వేరే రకమైనటువంటిది కాదు, సప్లిమెంట్స్ తీసుకుంటే తగ్గుతుంది, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.